వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాంగ్రెస్లో చేరాలంటూ సునీతను ఆహ్వానించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా కోరారు. వైఎస్ షర్మిలను ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ సైతం ఆహ్వానించింది. ఆ క్రమంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులతో సునీత మంతనాలు జరుపుతున్నారట. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్కు మరో షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన బాబాయ్ వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రయత్నాల్లో పడ్డారట. ఆమె త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ వార్తలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారట. వైఎస్ వివేకా హత్య జరిగే వరకు పెద్దగా ఫోకస్ కాని వైఎస్ సునీత పేరు తండ్రి హత్య తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైంది. వివేకా హత్య కేసులో సిబిఐ విచారణకు సునీత కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు కోర్టు కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు. అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల ఇప్పుడు పొలిటికల్ గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారట. దాంతో సునీత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎంట్రీకి మంతనాలు సాగిస్తున్నారట. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు సమాచారం. వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని గాని సీఎం జగన్ని కాని ఎన్నికల బరిలో సునీత నేరుగా ఢీకొట్టే అవకాశం ఉందంటున్నారు. వివేకా హత్య తర్వాత జగన్కు డాక్టర్ సునీత మధ్య విభేదాలు తలెత్తాయి. తన తండ్రి హత్యపై జగన్కు ఆయన భార్య భారతికి ముందే సమాచారం ఉందని, హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ హత్య అవినాష్ రెడ్డి ఆయన తండ్రి చేయించారని ఆరోపిస్తున్నారు. తన తండ్రి కేసు విచారణలో ఆలస్యంపై సునీతారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. ఆ విషయంలో బంధువులతో పాటు వైసీపీ పెద్దల నుంచి ఎంత ఒత్తిడొచ్చినా ఆమె వెనక్కి తగ్గలేదు. వివేక హత్య తర్వాత జగన్, సునీత కుటుంబాలు విడిపోయాయి. వివేక హత్య, సునీత న్యాయ పోరాటం జగన్ని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది. సునీత వాదన టీడీపీ, జనసేన పార్టీలకు ప్రచారాస్త్రమయ్యింది. దాంతో వైసీపీ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని, ఆస్తి కోసమే కుటుంబ సభ్యులే చంపేశారన్న ప్రచారం ప్రారంభించింది. సునీత వెనుకుండి చంద్రబాబు ఇదంతా నడిపిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో సునీత ఇప్పుడు తన భవిష్యత్తును పొలిటికల్ బరిలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారంటున్నారు. షర్మిలకు, జగన్కు మధ్య విభేదాలు తీవ్రతరం అవడంతో అక్కా చెల్లెళ్లైన షర్మిల, సునీత ఒక్కటయ్యారు. ఆ క్రమంలోనే పీసీసీ ప్రెసిడెంట్ అయిన షర్మిల పార్టీలో చేరడానికి సునీతకు ఆఫర్ ఇచ్చారట. మరి షర్మిల ఆఫర్కు సునీత ఓకే చెబుతారా? కడప నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారా? పులివెందుల బరిలో ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా సునీత తన కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో జగన్కు బయటపోరు కంటే ఇంటిపోరే ఎక్కువైనట్లు కనిపిస్తోంది. తల్లి విజయలక్ష్మి, సొంత చెల్లెలు షర్మిల ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు చిన్నాన్న కూతురు సునీత కూడా వారితో కలిస్తే వైసీపీపై ఆ ఎఫెక్ట్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.